మెహర్ బాబా భగవంతుడు తప్ప ఏదీ సత్యం కాదు. దైవం పట్ల ప్రేమ తప్ప అసలైన విషయం మరేదీ లేదు. భగవంతుడొక్కడే సత్యము, భగవంతుడే వాస్తవం. నిజంగా ఉన్నట్లు కనిపిస్తున్న ఈ మాయ అంతా మిథ్య. కాబట్టి నన్ను గురించే నిరంతరం ఆలోచిస్తూ నా నామాన్ని స్మరించు. ఈ క్షణంలో నీకు మృత్యువు ఆసన్నమైనా కూడా ఇదొక్కటే నీకు ఉపయోగపడుతుంది. బాబా గారు మనకు తెలియజేశారు. బాబా రూపంలో మనకు దైవం లభించాడు. ఈ జన్మకే కాదు, రాబోయే అన్ని జన్మలకు కూడా ఆ భగవంతునితో ఐక్యం అయ్యే వరకు కూడా బాబాయే మన సహచరుడు కావాలి. బాబానే మన భగవంతుడు అని మనం అన్ని జన్మల్లో కూడా గుర్తించే ఎరుకని బాబాయే మనకి కలిగించాలి. ఏది ఏమైనప్పటికీ ఆయన పైన గల విశ్వాసాన్ని చెక్కు చెదరనేయకూడదు. ఆయనే కదా అనుక్షణం మనతో ఉండి, మన అవసరాలను చూస్తూ, తన ప్రేమ ప్రవాహాన్ని మనపైన కురిపిస్తూ, కంటికి రెప్పల్లా మన సదా రక్షిస్తూ ఉన్నాడు. అయితే ఆయన, ఆయనకు మనపై గల ప్రేమ కారణంగా ఇప్పటి వరకు 5329 సార్లు ఈ భూమిపై అవతరించాడు. ఎన్నిసార్లు వచ్చి చాలా బోధలు చేశారు. అయితే ఆయన బిడ్డలమైన మనం మాత్రం ఆ బోధనలు ఏం చేస్తున్నాం? పెడచెవిన పెడుతూ వస్తున్నాం. ఎన్నో ఎన్నో జన్మలు ఎత్తుతూ వస్తున్నాం. అందుకే ఆ పరాత్పర పరబ్రహ్మ మనలపై గల ప్రేమతో ఆయన ఈసారి ప్రేమావతారం దాల్చి మెహర్ ప్రభునిగా ఈ భూమిపైన అవతరించారు. అయితే ప్రతిసారి ఆ పరాత్పర పరబ్రహ్మ అవతారం దాల్చి భూమిపై అరుదించినప్పుడు తన విశ్వ కార్యక్రమం నెరవేర్చుకోవటానికి కొంతమంది సభ్యుల్ని ఎన్నుకుంటాడు. వారు అతనితో ఎన్నో జన్మల సంబంధం కలవారై ఉంటారు. లేదా భగవంతునికై ఎంతో ఆర్తితో రగులుతూ గత జన్మల్లో ఎన్నో మంచి సంస్కారాలు పోగు చేసుకున్నటువంటి ఉన్నతాత్మలు కూడా కావచ్చు. అలా బాబా కార్యక్రమంలో తన కార్యవర్గ సభ్యులుగా ముందుగా వరుసలో ఉన్నవారు మండలి సభ్యులు. అది మనందరికీ తెలిసినదే. మండలి సభ్యులు ఎంతో ఉన్నతమైనటువంటి ఆత్మలు. అందుకే వారు బాబాతోనే నేరుగా సంబంధం కలిగి ఉన్నారు. అటువంటి మండలి సభ్యుల్లో ఒకరైన బావు కల్చూరి వారి గురించి ఈరోజు మనం కొంచెం తెలుసుకుందాం. ఆయన బాబా తన పరిధిలోకి ఎలా రప్పించుకున్నారో తెలుసుకుందాం. 1952 డిసెంబర్ 24న మెహర్ బాబా నాగపూర్లో పర్యటించాల్సి ఉంది. అంత క్రితం నాగపూర్ సుమారుగా 60 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నటువంటి విదర్భ విశ్వవిద్యాలయం ఆ తదితర ప్రాంతాల్లోనే బాబా గారు దర్శనం ఇస్తున్నారు. అయితే డిసెంబర్ 24న నాగపూరు అక్కడ ఉన్నటువంటి సావనీర్ పట్టణాల్లో మెహర్ బాబా పర్యటించాల్సి ఉంది. కానీ ఏ కారణం చేతనో తన పర్యటన అకస్మాత్తుగా రద్దు చేసుకున్నారు బాబా. నాగపూర్ పర్యటనలో తన బాబా ఏమనుకున్నారంటే తన వల్ల ఒక చేప చిక్కవలసి ఉంది. ఆ చేప పిల్ల ఈ సమయంలో నాగపూర్లో లేదు. అందుకనే ఈ పర్యటన వాయిదా వేసుకుంటున్నట్టుగా చమత్కరిస్తారనమాట బాబు గారు. ఇంతకీ ఆ చేప పిల్ల ఎవరు? ఎవరా చేప పిల్ల? అదెవరో కాదు, వీర్ సింగ్ కల్చూరి. అతరే బావు కల్చూరి గారనమాట. మెహర్ బాబానే బావు కల్చూరి గారికి అంటే బావు కల్చూరి అని నామకరణం చేశారు. ఇంతకీ అతని అసలు పేరేటంటే వీర్ సింగ్ కల్చూరి అనమాట. ఒక్కసారి ఆంధ్ర పర్యటనలో ఉన్న సందర్భంలోన బాబా గారు ఈయన్ని అడుగుతారనమాట బావు గారిని. నిన్ను అందరూ ఏమని పిలుస్తుంటారు అంటే, బావు అని పిలుస్తుంటారు బాబా అని చెప్తారు. సరే అప్పటి నుంచి బాబా గారు ఏం చెప్తారంటే, నీ పేరు బావు కల్చూరి అని. ఇంతకీ బావు అంటే అర్థం ఏంటి? సోదరుడు అని అర్థం వచ్చేలా ఆయన పేరుని బావు కల్చూరిగా నామకరణం చేస్తారు బాబా గారే. సరే ఇది ఇలా ఉంటే బావూజీ 1926లో నాగ్పూర్లో జన్మించారు. ఆయన 26 సంవత్సరాల వయసు ఉంటుంది అప్పటికి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లోన పీజీ చేస్తున్నారనమాట. లా డిగ్రీ కూడా అయిపోయింది. ఆ తర్వాత కెమిస్ట్రీలోన పీజీ చేస్తున్నారాయన. ఇలా రీసెర్చ్ చేస్తున్నారు.
కానీ ఆ రోజుల్లోనే బావుకి ఆధ్యాత్మిక విషయాలను కొంచెం శ్రద్ధ ఉందనమాట. అంటే ఆయనకి ఆహ్, దేవుడు అంటే ఏదో దేవాలయాలకి వెళ్ళాలి, పూజలు చేయాలి, ఇవన్నీ కర్మకాండాలు చెయ్యాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడూ లేదు. కానీ ఆయనకేంటంటేను ఆహ్, ఈ భక్తి అనేది మన మనసులో ఉండాలి. అలాగే భగవంతుడు స్మరించుకోవడం తప్ప మరింకేది అవసరం లేదు అనే ఆలోచనలో ఉండేవారు ఆ రోజుల్లోనే ఆయన. అందుకని వాళ్ళ స్నేహితులందరూ కూడా ఆయన్ని పండిట్‌జీ అని పిలుస్తూ ఉండేవారనమాట. ఆ దర్గాకి వెళ్ళడం, ఆ పూజలు చేయడం అవన్నీ కూడా తనకి నచ్చదు. కానీ భగవంతుడిని మాత్రం నిరంతరం స్మరిస్తూ, మనసులో స్మరిస్తూ ఉండేవారు. అయితే ఇలానే ఒకసారి ఆయన నాగ్‌పూర్‌లోని తాజుద్దీన్ బాబా సమాధిని ఇలా అన్నిటిని సందర్శించారనమాట. తాజుద్దీన్ బాబా సమాధిని ఒకసారి సందర్శించినప్పుడు ఆయనకి ఆ సమాధి నుంచి "నీవు నిజంగా ఉంటే నాకు మార్గం చూపించు" అనే మాటలు వినిపించాయట. అక్కడ మొదలుకొని బావుల్లోనేంటంటే ఈ ప్రాపంచిక జీవితం పైన విరక్తి మొదలైపోయింది. అనేక రోజులు ఉపవాసాలు చేస్తూ తనను తాను గదిలో బంధించుకుంటూ ఉండిపోయారంట. ఒకసారైతే 15 రోజుల పాటు ఏమి నిద్రాహారాలు మానేసి, ఏ ఫుడ్ ఏం తీసుకోకుండా గదిలో బంధించుకుంటూ ఉండిపోయారు. రమగారు ఎంత బ్రతిమలాడినా కూడాను వినిపించుకోలేదు. చివరికి తన స్నేహితుడు ఒకాయన డాక్టరున్నారు. ఆయన వచ్చి చెప్పి ఎంతో బ్రతిమలాడితే తలుపు తీశారట. అప్పటికే పాపం బాబు గారికి బాగా జ్వరం వచ్చింది. న్యూమోనియా కూడా సోకేసింది. రమని దగ్గరకు కూడా రానివ్వలేదట. అయితే రమగారు బయటనే గది బయటనే కూర్చొని రోదిస్తూ, "ఓ భగవంతుడా! నీవు నిజంగా ఉంటే నాకు కనిపించు. ఆయన్ని ఆయన్ని తీసుకొనెళ్ళిపో. నీతోనే ఉంచుకో. నేను ఆయన్ని ఈ నిస్సహాయ స్థితిలో చూడలేకపోతున్నాను. నీతో ఉంటే ఆయనకి శాంతి లభిస్తుందంటే అతన్ని నీతోనే ఉంచుకో" అని ప్రార్థిస్తారట రమగారట. అది మొదలుకొని ఏంటంటే, బావుగారికి తాజుద్దీన్ బాబా గారి సమాధిని ఎప్పుడైతే దర్శించారో, ఆ ఎప్పుడైతే ఆయనకి వినిపించాయో, అప్పటినుంచి కూడా ఆయన ఎప్పుడు గూడాను ఏదో కోల్పోయిన వారిలా ఉండేవారంట. నిస్సత్తువగా ఉండేవారు. ఎప్పుడూ మనసులో అశాంతత ఉండేది. అందుకని తాను ఎన్నో ఆశ్రమాలకి వెళ్తూ ఉండేవారట. మహాత్మా గాంధీ ఆశ్రమానికి వార్ధాలో వెళ్లారట. అక్కడ ఆయనకి ఏమీ లభించలేదు. అంటే ఆయన మనశ్శాంతి లభించలేదు. అక్కడి నుంచి రామకృష్ణ పరమహంస ఆశ్రమానికి వెళ్లారు. ఇలా ఎన్నో ఆశ్రమాలు తిరుగుతూ ఉన్నారట. చివరికి ఏంటంట ఒకసారి ఎవరో హిమాలయాల్లో ఉన్నారని, అక్కడికి వెళ్దామని, మనశ్శాంతి కోసం వెళ్దామని అనుకుంటారట. అయితే రిషికేశ్‌లో ఉన్నటువంటి ఒక స్వామీజీకి కూడా లేఖ రాస్తారట. 1953 జనవరిలో నువ్వు రిషికేశ్ వచ్చి నా దగ్గర ఉండిపో అని ఆ స్వామీజీ కూడాను తిరుగు సమాధానం ఇస్తారు. దానికి రెడీ అయిపోతారు. ఇలా ఉంటుండగా ఒక్కసారేంటి మెహర్ బాబా గారు నాగ్‌పూర్ వస్తున్నారని ఒక వార్తాపత్రిక ద్వారా తెలుసుకుంటారు బావూజీ గారు. మెహర్ బాబా గురించి ఈయనకేం పెద్దగా తెలీదు. ఆయన గురించి ఎప్పుడు వినలేదు. అందుకని ఆయన దర్శించుకోవాలన్నటువంటి తపన గాని ఏమీ బావు గారిలో ఉండదు. దాంతో ఏంటి నేను జనవరిలో రిషికేష్ బయలుదేరుతాను కదా! ఆలోగా నా కుటుంబ సభ్యుల్ని వీళ్ళందరిని కలుసుకుంటాను అనుకుంటూ, అక్కడికి నాగ్‌పూర్‌కి 80 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి తన ఫ్యామిలీ మెంబర్స్‌ని కలవడానికి వెళ్తారనమాట ఒక ఊరికి. అక్కడ తన భార్య, బిడ్డల్ని అందరిని కలుసుకుంటారు. అన్నీ చేసుకుంటారు. అయితే తిరిగి డిసెంబర్ 30న నాగ్‌పూర్ తిరిగి వచ్చేస్తారు. తిరిగి ఆ వార్తాపత్రికల ద్వారా ఏం తెలుసుకుంటారంటే డిసెంబర్ 31న సానేర్ గ్రామంలో మెహర్ బాబా ప్రజా దర్శనం ఇస్తున్నారని. ఈ వార్త చూసి బావుగారు ఒక్కసారి ఆశ్చర్యపడిపోతారు. ఎందుకంటే తన స్వగ్రామంలో భార్య పిల్లల్ని చూడడానికి వెళ్తున్నప్పుడు మెహర్ బాబా వస్తున్నారని పేపర్‌లో చదివారు. అంటే మనం అక్కడ చెప్పుకున్నాం కదా! బాబా గారు డిసెంబర్‌లో 25 ఆ తారీఖులోన 24, 25 తారీఖుల్లోన యాక్చువల్‌గా నాగపూరు, సానేర్, సావనీర్ గ్రామాల్లోన దర్శనాలున్నాయి. కానీ బాబా గారు ఆ సమయంలో తన ప్రజా దర్శనాల్ని క్యాన్సెల్ చేసుకున్నారు. ఎందుకంటే ఆ సమయంలో వావు కల్చూరి గారు తన భార్య బిడ్డల్ని కలుసుకోవటానికి వీటన్నిటికనేసి తన సొంత గ్రామం వెళ్ళిపోతారు. నాగపూర్‌లో లేరు. కాబట్టి బాబా ఏం చేశారు? బావు గారు వచ్చేంత వరకని తన పర్యటనని రద్దు చేసుకున్నారు. ఎప్పుడైతే బావుగారు ఆ ఊర్లో తన భార్య బిడ్డల్ని, తన సొంత వాళ్ళని కలుసుకుంటూ తిరిగి 30వ తారీఖున నాగపూర్ వచ్చారో, అప్పుడు మళ్ళీ
సావనీర్ గ్రామంలోని 31వ తారీఖున ప్రదర్శన ఇస్తున్నారని తెలుసుకున్నారు బావుగారు. ఇది చూసి ఆయన ఆశ్చర్యపడిపోతారనమాట. సరే నేను జనవరిలో కదా రిషికేష్ బయలుదేరుతాను. అంతలోగా మెహర్ బాబా గారి గురించి కూడా మనం కొంచెం తెలుసుకుందాము. ఆయన కూడా దర్శనం చేసుకుందాము. ఎవరో అవతార పురుషుడు అంటున్నారు కదా! అనే ఉద్దేశంతో ఆయన దర్శనం చేసుకోవడానికి సానేర్ గ్రామంకి వెళ్దాం అనుకుంటారు. ఎందుకంటే ఆ సానేర్ గ్రామంలో వాళ్ళ అక్కగారైనటువంటి నీరాదేవి గారు కూడా ఉన్నారు. అలానే మా అక్కగారిని చూసినట్టుంటుంది. నేను బాబాను కూడా దర్శనం చేసినట్టుంటుందని బాబు గారు ఫ్యామిలీతో పాటు అంటే రమ గారు ఆయనతో పాటు బయలుదేరతారనమాట. అయితే బాబా రాకతో సానేరు గ్రామం బ్రహ్మాండంగా అలంకరించారు. బాబు గారు రైల్వే స్టేషన్‌లో దిగిన తర్వాత వెళ్ళాల్సింది వాళ్ళ అక్కగారింటికి. కానీ ఆయనేం చేశారు, నేరుగా భార్యతో, కుమార్తెతో కలిసి బాబా దర్శనానికి ఉన్నటువంటి వేదిక దగ్గరికి బయలుదేరుతారు. బాబా అప్పుడే వేదికపై వచ్చి కూర్చున్నారు. పెద్ద క్యూలున్నాయి. అందరూ క్యూలోని ఎక్కువ మంది చాలా చాలా వరుసల్లో ఉన్నాయన్నమాట క్యూలన్నీ. వీళ్ళు కూడా క్యూలోకి వెళ్తారు. ఆ క్యూలో నిల్చొని ఉంటారు. అప్పుడు అంటే బాబా గారు ఏం చెప్తారంటే, క్యూలోనే ఉన్న వారందరూ కూడా ఏం చేయండి, అక్కడే అదే ప్రదేశంలో నేలపై కూర్చోండి అని చెప్తారనమాట. సరే అక్కడనే బాబు గారు, బా రమ గారు, వాళ్ళ పాప షీల అందరూ కూర్చుంటారనమాట. అయితే బావూజీ బంధుమిత్రులందరూ ఆ సానేర్ గ్రామంలో ఉన్నారు. అక్కడ వాళ్ళందరూ కూడాను బాబా కార్యక్రమాలు చూస్తూ ఉన్నారనమాట. వాళ్ళందరూ కూడాను బాగా ప్రాముఖ్యత చెందినటువంటి వ్యక్తులు. వీరేం చేస్తారు బావూజీని చూసి, "నువ్వేంటి ఇక్కడ కూర్చొనున్నావు? నీకు మేము స్పెషల్‌గా దర్శనం ఇప్పిస్తాము. రా మాతో పాటు" అని చెప్తారు. కానీ బావగారు ఏమంటారంటే, "లేదు నేను అందరితో పాటు క్యూలోనే దర్శనం చేసుకుంటానని" చెప్పి అక్కడే కూర్చుండిపోతారనమాట. అయితే అంత దూరం నుంచే బాబాను చూస్తూ, ఆ మెహర్ బాబా యొక్క దివ్య మంగళ రూపాన్ని చూస్తూ బాబూజీ గారు చాలా ఆకర్షితులవుతారనమాట. ఆ తెలియని తొలి చూపుల్లోనే తెలియకుండానే ఆనందంలో బాబూజీ మునిగిపోతారు. అలా అక్కడ ఏం జరుగుతుందంటే క్యూలోని బాబా ఏం చెప్తారంటే, మరి నిల్చొని అందరూ అంత క్యూలో నడవలేరు కాబట్టి, అలా కూర్చొని ముందుకు జరుగుతూ దర్శనం చేసుకోండి అని చెప్తారనమాట. అలా ముందుకు ప్రాకుతూ దర్శనం చేసుకోండి అంటారు. అలా జనాలు ముందుకు జరుగుతూ ఉంటారు. ఎప్పుడైతే బాబా దగ్గరికొస్తారో అక్కడ లేచి నిలబడి ఆయనకి పాదాభివందనం చేసుకుంటూ, బాబాని దర్శించుకుంటూ వెళ్తూ ఉంటారు. సరే ఇలా జరుగుతూ ఉంటుంది. అక్కడ వచ్చిన వాళ్ళందరిని బాబా ఏం చేస్తారంటే కొందరిని తలపైన చేయి పెట్టి ఆశీర్వదిస్తుంటారు. కొందరిని చిరునవ్వుతోనే ఆశీర్వదిస్తూ ఉన్నారు. కొందరినైతే ముద్దాడుతూ ఉన్నారు. కొందరిని కౌగిలించుకుంటున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంది. బాబు కూడాను ఎంతో ఆశపడుతున్నారు. బాబాని నేను కౌగిలించుకోవడము, బాబాని నేను నేరుగా చూడడం ఇవన్నీ జరుగుతుందని ఆశపడుతున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన తెలుచూపులో చూసారో, ఆ ఆనందం వర్ణనాతీతం అనమాట ఆయనకి. ఆయన అనుభవించిన ఆనందం ఆయన చెప్పలేకపోతున్నారు. అంత ఆనందంలో ఉన్నారనమాట. ఇలా జరుగుతూ ఉంటే తన వంతైతే వచ్చేసింది. చివరికి ఏమైందంటే, బావూజీ క్యూలో నిలబడి బాబా ఎదుటకు ఎళ్ళేసరికల్లా, బాబా ఏదో పనిలో ఉన్నట్టుగా తల పక్కకు తిప్పేసుకున్నారంట. అస్సలైతే బాబాని సరిగ్గా చూడనే చూడలేదు. ఆ పక్కకి తిప్పేసుకుంటే ఏదో ప్రసాదం చేతిలో పెట్టేశారు. ఏంటది? అరటిపండు చేతిలో పెట్టేశారంట. అయితే బాబూజీ ఏంటి ఆ వెనకున్న చాలా క్యూ ఉంది గదా! బాబాని చూద్దాం అనుకునే లోపల వెనకున్నవారు ముందుకు పదండి అని తోసేశారు. ఇంక అంతే కొన్ని సెకండ్స్ మాత్రమే ఉన్నారక్కడ. బా బాబూజీ గారు ముందుకొచ్చేశారు. సరే చూసారా బాబా ఎంత చతురుడో! ఎంతో ఆవేదనతో మనసు స్థిమితం లేనివాడై ఉన్నటువంటి ఆ బావూజీ పట్ల కొంచెం కూడాను తన దృష్టిని అంటే ప్రదర్శించలేదనమాట. బావూజీ ఆందోళన, హృదయ వేదన వర్ణనాతీతం అయినప్పటికీ కొన్ని క్షణాల్లో కూడాను ఆయనకి దర్శనం ఇస్తున్నట్టుగా ఇచ్చి, ఆయన తపనని ఇంకా పెంచుతున్నారనమాట. నేనింకా బాబాని అప్పుడే ఆయనకి దర్శనం వచ్చేసిందనుకోండి, ఆయన్ని చూసారనుకోండి, ఆయనలో తపన రేగదు కదా! అందుకని ఆయనకేం జేశారు, తన దర్శనం ఇస్తున్నట్టుగా ఇచ్చి, ఆయనను ఆయన పూర్తి దర్శనం కలిగించలేదాయనకి. సరే బావూజీ ఏం చేశారు, ఆ ప్రసాదాన్ని అలానే అరటిపండు తొక్కతో పాటు సహా తినేస్తారు. అది కేవలం అరటిపండు కాదు,
దివ్య ప్రేమను వెలిగించిన నిప్పురవ్వ అంటూ ఆ అరటిపండు తిన్నప్పటి నుంచి తన శరీరమంతా భగభగా మండడం మొదలైందని బావూజీ తన అనుభూతిని ఒక కవిత రూపంలో వర్ణిస్తారు. ఆ తర్వాత మెహర్ బాబాతో ఉన్నవాళ్ళు ఎవరెవరు అని ఆరా తీయడం మొదలుపెడతారు. అయితే చివరికి బావుకి కొంతమంది మండలి సభ్యులు కలుస్తారనమాట. వాళ్ళెవ్వరూ ఆ సమయంలో బాబాతో ఇంటర్వ్యూ ఇప్పించడం సాధ్యం కాదని చెప్పేస్తారు. అయితే అదే సమయంలో అక్కడికి ఏలూరు నుంచి వచ్చిన రంగారావు గారు, అలాగే కనకదండి సూర్యనారాయణరావు గారు కలుస్తారు బావూజీకి. ఆ పరిచయంతో వీళ్ళేం చెప్తారంటే కాస్త పరిచయం జరిగాక ఏలూరులో బాబా ప్రజా దర్శనం 1953లో ఇస్తారు. అప్పుడు మీరు గాని ఏలూరు వస్తే అక్కడ మేము ఇంటర్వ్యూ ఇప్పించగలుగుతామని రంగారావు గారు హామీ ఇచ్చేస్తారు. అలాగే ఆయన అక్కడ ఉన్నటువంటి మరో వ్యక్తి ఏమంటాడు, అహ్మద్ నగర్‌లో ఉన్నటువంటి ఆదికేయ అన్నయ్య గారికి గాని ముందు మీరు లేఖ రాస్తే తగిన ఇంటర్వ్యూలకన్నిటికి ఏర్పాటు చేస్తారని ఒక బాబా ప్రేమికుడు చెప్తారు. ఇంకో బాబా ప్రేమికుడు ఏం చెప్తాడు, జీన్ ఆడ్రియల్ రాసినటువంటి 'అవతార్' అనే పుస్తకం చదివితే బాబా గురించి మీకు బాగా అవగతమవుతుందని చెప్తారు. ఇలా ఎవరికి తోచిన సలహాలు వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఆ రోజు బాబా దర్శనం అయిపోతుంది. సాయంత్రం దాకా కొనసాగుతుంది, అయిపోతుంది. ఆ తర్వాత బాబా ఏం చేస్తారంటే అక్కడున్నటువంటి గవర్నమెంట్ గెస్ట్ హౌస్‌కి వెళ్ళిపోతారు. ఇంకా ఎవ్వరిని కొత్త వాళ్ళని కూడా రానివ్వకుండా గెస్ట్ హౌస్ దగ్గరికి ఎవరు రాకూడదని చెప్పేస్తారనమాట. అయితే బాగా పొద్దుపోయేదాకా ఆ గ్రామంలో అలా ఉంటున్నారు కదా! అక్కడికి వెళ్తూ గెస్ట్ హౌస్ దగ్గర కూడా వెళ్తారు చూద్దామని. కానీ కుదరదు వచ్చేస్తారు. టైం అయిపోయింది కాబట్టి చీకటయిపోయింది. ఇంకా వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికెళ్దాం అనుకుంటారు. వాళ్ళ సిస్టర్ నీరాదేవి కూడా ఏమనుకుంటుంటారు, పొద్దున్న ఎప్పుడో కనిపించాడు మా తమ్ముడు. ఇంతవరకు అసలు ఏమైపోయాడో, ఎక్కడికెళ్ళాడో కూడా తెలియట్లేదు అని ఆవిడ కూడా ఆవేదన చెందుతూ ఉంటారు. అప్పుడే వస్తారు బావగారనమాట. అతన్ని చూసి "ఏంటి ఇలా ఉన్నావు? ఏంటి?" అంటే, ఏం లేదని" తప్పించేసుకున్నట్టుగా చెప్పేస్తారాయన. ఆ రాత్రి ఇంకా బావూజీ గారికైతే అసలు నిద్రనే పట్టదు కరెక్ట్‌గా. ఎప్పుడు బాబా కలుద్దామా? మరుసటి రోజు మళ్ళీ దర్శనానికి ఎప్పుడెళ్దామా? అనే ఆరాటంలోనే ఉంటారు. అలాగే బాబాతో ఎప్పుడు మాట్లాడదామన్న ఆరాటంలో ఉంటుంటారనమాట. ఇలా అయ్యేసరికల్లా తెల్లవారుజామున లేచిపోతారు. 4కి లేచిపోయి బయటికెళ్ళి బాబాని కలవడానికి అవుతుందేమో గెస్ట్ హౌస్ దగ్గరికెళ్దామని ట్రై చేస్తారు. అప్పుడు వాళ్ళ సిస్టర్ కూడా లేచి ఏం జరిగింది ఏంటి అంటే, లేదు మార్నింగ్ వాక్‌కెళ్తున్నానని ఏదో తప్పించుకున్నట్టు చెప్పేసారు. సరే నేను కూడా వస్తాననేసరికల్లా ఆమె ఇద్దరు కలిసెళ్తారు. మరి బాబాని కలవడం కుదరదు కదా! అందుకని తిరిగి రిటర్న్ వచ్చేస్తాడనమాట. ఇలా అయినాక ఆ తర్వాత వాళ్ళు బావగారు కూడా అడుగుతారు. యాక్చువల్‌గా ఏమైంది? ఏంటి చాలా డల్‌గా ఉన్నావు అనేసి. ఏమీ లేదనేసి ఆయనకి కూడా ఏం చెప్పకుండా తప్పించుకుంటారు. అసలు విషయం ఏంటంటే, వాళ్ళ బావగారి తాలూకు తండ్రైనటువంటి మహారాజ్ సింగ్ మెహరాబాద్‌లోనే బాబాని 1952 సంవత్సరంలోనే కలుస్తారు. అసలిక్కడ జరుగుతున్నటువంటి దర్శనాలు, ఈ కార్యక్రమాలు అన్నిట్లో కూడా ఆయన కూడా పాలు పంచుకుంటున్నారు. ఆ విషయం అనేటువంటిది బావూజీ గారికి తెలీదసలు. అలాగే వాళ్ళ సిస్టర్ అయినటువంటి నీరాదేవి, ఆయన భర్త రామ్‌లాల్ కూడాను 1944లోనే బాబా సానేరులోని దర్శనమిస్తారంట. అప్పుడు వాళ్ళు కలుసుకుంటారు. ఈ విషయాలన్నీ బావగారికి తెలియక, వాళ్ళు తెలియజేయలేదు కూడా బావగారికి తెలీదు. కాబట్టి వాళ్ళకి ఈయన చెప్పరనమాట ఆ విషయం ఏంటి. తనే నేరుగా బాబాని కలుసుకోవాలని అనుకుంటారనమాట. ఏమో చెప్తే వీళ్ళు అడ్డు చెప్తారేంటో అనే ఉద్దేశపడతారాయన. సరే ఏమవుతుందంటే నెక్స్ట్ రోజు మళ్ళీ గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్తారు. అదే సమయంలో రంగారావు గారు, నెక్స్ట్ మన సూర్యనారాయణ గారు, కనకదండి సూర్యనారాయణ గారు బాబాని కలుద్దామని గెస్ట్ హౌస్ ఎందుకంటే రంగారావు గారి కుమారుడికేమో ముందు రోజు బాబా వేసుకున్న పూలదండ కావాలని సరే అది అడుగుదాం అనేసి వాళ్ళు వస్తారనమాట. ఈ విషయం తెలుసుకున్నటువంటి బావూజీ గారు ఏం చేస్తారంటే, ఇదేదో బావుంది. ఇదేదో అవకాశం దొరుకుతుంది. నేను కూడా వాళ్ళతో పాటు వెళ్లి బాబాని కలవడానికి నాకు అవకాశం దొరుకుతుందేమో, బాబాతో మాట్లాడడానికి అవకాశం దొరుకుతుందేమో అని ఒక స్లిప్ పైన రంగారావు గారి చేత రాయించుకుంటాడు పూలదండ కోసమని. అక్కడికి వెళ్ళేసరికి ఇదంతా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఓ బాబా ప్రేమికుడు చూస్తారనమాట. చూసి బావూజీని ఏం చేస్తారు బంగ్లా బయట ఆపించేసి, ఆ స్లిప్ తీసుకుంటూ వెళ్లి లోపలికెళ్ళి పూలదండని తెచ్చిచ్చేస్తారు. బావూజీకైతే పూలదండయితే దొరికింది. కానీ బాబా గారితో ఇంటర్వ్యూకని మాట్లాడడం గాని కుదరలేదు. సరే దొరికిందే భాగ్యం అనుకుంటూ బావూజీ గారు పూలదండను పట్టుకుంటూ వెళ్తుంటారు. ఆ రోడ్డు పైన పడే పూలదండ నుంచి పడే చిన్న రెక్కను కూడా ఆయన ఎంత అంటే భగవంతుడిచ్చిన ప్రసాదంగా భావించారంటే, దాన్ని రోడ్డు పైన పడిపోయిన పూల రెక్కలన్నిటిని ఏరుకుంటూ దాన్ని నములుకుంటూ అంటే వాటిని తన ప్రసాదంగా తీసుకుంటూ
మనమైతే ఏం చేస్తాం రోడ్డు పైన పడిందని వదిలేస్తాం. కానీ దాన్ని ఆయన భగవంతుడి ప్రసాదం కాబట్టి దేన్ని వేస్ట్ చేయకూడదు. ఆ పూల రెక్కల్ని కూడా తీసుకుంటూ తను ప్రసాదంగా తీసుకుంటూ వెళ్ళిపోతారనమాట. ఆ రోజు అంటే రెండవ రోజు బాబా దర్శనం ఇస్తూ ఉంటారు. అక్కడికి వెళ్తారు. అక్కడ చాలా మంది ఉంటారు జనాలు. 20,000 మంది వరకు ఉంటారు స్థానికంగా ప్రజలందరూ కూడాను. ఆ రోజు కూడాను ఇలానే బాబా గారి దర్శనం కోసం క్యూలో నిల్చుంటారు. తన వంతు వచ్చేసరికి మళ్ళీ బాబా మొహం చాటేసేస్తారు. మళ్ళీ దర్శనం సరిగ్గా జరగదు. సరే అయిపోయినాక ఏం జరుగుతదంటేను బాబా గారు తన ప్రేమికులందరి ఇళ్ళకి వెళ్తూ ఉంటారు. అక్కడ భజనలు, కవ్వాలీలు అన్నీ జరుగుతూ ఉంటాయి. చివరికి ఏం చెప్తారంటే, ఆ నెక్స్ట్ రోజు జనవరి 2న నేను నాగ్‌పూర్‌లో దర్శనంకి వెళ్తున్నానని ప్రకటిస్తారు. అయితే బాబా అక్కడ చెప్తారట మండలి వారితో. అంటే ముక్తకంఠంగా చెప్తారు. నర్మగర్భంగా నెమ్మదిగా చెప్తారనమాట. ఏమని? నన్ను భగవంతునిగా ఆరాధించే, ప్రేమించే ఒక వ్యక్తిని ఇంకా నేను కలుసుకోలేదు. అతని కోసం నేను అన్వేషిస్తూనే ఉన్నానని చెప్తారట. అయితే బాబూజీ కూడా ఎంతో బాధతో ఉంటారు. అతను కలవలేకపోయాను, చేయలేదు అనేసి ఎంతో తపన చెందుతూ ఉంటారు. ఇలా వచ్చేసరికల్లా బాబా ఏంటి అక్కడి నుంచి కారు పైన వెళ్ళిపోతారనమాట. అలాగే ఈ బా బావు కల్చరీ కూడాను ఆహ్, బాబాని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ఊర్లు అంటే సావనీరు ఊరు దాటేంత వరకు వెళ్తూ ఉంటారు. అక్కడేంటంటే కొంతమంది అంగన్‌వాడీ అనే ప్రాంతం ఉంటుంది. అక్కడ స్థానిక ప్రజలందరికి దర్శనం ఇవ్వడం కోసం బాబా అక్కడ ఆగుతారనమాట. అయితే ఆహ్, అక్కడ దర్శనం ఇచ్చేసినాక మళ్ళీ బాబా వెళ్ళిపోతారు. బావూజీ కూడా నాగ్‌పూర్ బయలుదేరుతారు. అక్కడ బాబా ఎక్కడ దర్శనం ఇస్తున్నారా? ఏం చేస్తున్నారా? అవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఏమాత్రం బావూజీకి అర్థం కాదు. బాబా ఎక్కడ దర్శనం ఇస్తున్నారు? ఎంతమందికి అడిగినా చెప్పలేకపోతున్నారనమాట. చివరికి ఒకరోజు ఏమవుతుందంటే, అక్కడ ఉన్నటువంటి ఒక వార్తా పత్రికలో వస్తుందనమాట. దినపత్రికలో వస్తుంది. బాబా ఎక్కడ ఇస్తున్నారు? ఏంటి అనేసి. సో, అది చూసుకొని అక్కడికి వెళ్లి కలుద్దాం అనుకుంటారు. అక్కడ విభూతి అనేటువంటి ఒక ప్రేమికుడి ద్వారా అవతార్‌ని కలిసే అవకాశం దొరుకుతుందాయనకి. అక్కడ వర్మ బంగ్లా ఉంటుందట. ఆ బంగ్లాలో బాబా అంటే అక్కడ బస చేస్తున్నారు. కలవటానికి అవకాశం దొరుకుతుందనమాట. అయితే బాబా అవకాశం ఇచ్చినప్పుడు బావుని చూసి, "నువ్వేం చేస్తున్నావు?" అని అడుగుతారు. "నేను ఫైనల్ ఇయర్ డిగ్రీ చేస్తున్నాను. మాస్టర్ డిగ్రీ చేస్తున్నానని" చెప్తారు. "అయితే నీకేం కావాలి?" "నీతో ఉండాలని కోరుకుంటున్నాను బాబా" అంటారు. "నీకు పెళ్లయిందా?" "అయింది." "నీ భార్య పేరేంటి?" "రమ." "పిల్లలున్నారా?" "ఉన్నారు. షీలా ఉంది. ఆడపిల్ల" అని చెప్తారు. "నా ఆదేశాలు విధేయత పాటించగలవా? అందుకు సిద్ధమయ్యా వచ్చావా?" అని చెప్తారు. అప్పుడు అక్కడ పంకజ్‌రావు అనే ప్రేమికుడుంటారనమాట. ఆయన మధ్యలో కల్పించుకొని, "బాబా ఈయనకి విధేయత అంటే ఏంటో చెప్పండి" అంటారట. బాబా అంటారు, "ఆయనకి నీకంటే బాగా తెలుసు. ఎందుకంటే అతను ఎంఎస్‌సి చేస్తున్నాడు" అని చమత్కరిస్తారట. సరే అప్పుడు బాబా అంటారు, "నేను నీకు ఒంటి మీద నూలు పోగు లేకుండా భిక్షాటనకి వెళ్ళమంటాను. నువ్వెళ్తావా?" అంటే, "వెళ్ళడానికి సిద్ధం బాబా" అని చెప్తాడు. "నీవు అన్నీ వదులుకుంటూ నా దగ్గరికొచ్చేయాలంటాను. వచ్చేస్తావా?" "తప్పకుండా రాగలను బాబా" అంటారు. ఇలా ఎన్నో అడుగుతూ ఉంటారన్నమాట. ప్రతి దానికి బావు గారు ఎటువంటి సందేహం లేకుండానే టక్కమని నేనది చేస్తాను బాబా అని చెప్తారనమాట. సరే అయితే. నేను నీకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాను నా దగ్గరికి రావటానికి. అయితే ముందుగా నువ్వేం చేయాలంటే నీ పరీక్షలు రాసి అది అయినాక అప్పుడు నువ్వు రా అని చెప్తారు. అలాగే అయితే బాబా నేను ఆంధ్ర పర్యటనలో ఉన్నప్పుడు రావచ్చా అంటే, ఓకే. నువ్వు రావచ్చు. కానీ అది నీ పరీక్షలకి మాత్రం అడ్డం కాకూడదని చెప్తారు. ఈ విధంగా ఆయన కలిసి అంటే వెళ్ళినాక బాబాని కలుసుకోవడానికి వెళ్ళి ఎగ్జామ్స్ అయిపోయినాక ముస్సోరీలో ఉంటే బాబాని కలుసుకోవడానికి వెళ్ళి ఆహ్, ఇక్కడ బాబా చెప్పినటువంటి ఆదేశాలు పాటిస్తానని బాబా దగ్గరికెళ్ళి చెప్తారనమాట. సరే అయితే బాబా ఏం చెప్తారంటే, "నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతో మంది మనం చేపలు పెడుతూ ఉంటాం. కానీ గాలానికి ఏదో ఒకటే చిక్కుతది" అంటూ చమత్కారంగా చెప్తేవారనమాట. సరే ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, నేనిప్పుడు నీకు నువ్వు ఇంతకు ముందు చెప్పినట్టుగా విధేయత పాటిస్తాననేసి అన్నావు కదా! ఇప్పుడు కూడా నువ్వు అదే విధేయతను పాటిస్తావా అంటే, "అలాగే బాబా పాటిస్తాను" అని చెప్తారు. "నీకెప్పుడైనా సరే నేను నిన్ను బొంబాయి అక్కడ కుష్ఠరోగులకు సేవ చేయమంటాను. చేయగలవా?" అంటే, "చేస్తాను బాబా." "సరే నీకు కొన్ని సార్లు చెప్తాను ఎక్కడికో ఎళ్లి ఉపన్యాసం ఇవ్వమని. అది చేయగలవా?" అంటే, "చేస్తాను బాబా" అంటారు. "లేదా నీకు రిక్షా తొక్కి డబ్బు సంపాదించమని చెప్తాను. అది చేయగలవా?" అంటే, "చేస్తాను బాబా." లేదా నీకు హిమాలయాలకెళ్ళి అక్కడ భిక్షాటన చేయమంటాను. చేయగలవా? అంటే చేస్తాను బాబా. ఇలా ప్రతి దానికి కూడాను బావుగారి నోటి నుంచి వచ్చిందేటంటే, "నువ్వు చెప్పిన ప్రతీదీ నేను చేస్తాను బాబా" అని మాత్రమే చెప్పారు. అంత విధేయతగా ఉండేవారన్నమాట.
సరే అయితే నా ఆజ్ఞలన్నీ పాటిస్తానంటున్నావు కాబట్టి, నేను చెప్పిన నీ పనులు అంటే ఏది కూడాను ప్రతీదీ నా ఆజ్ఞ ప్రకారం చేస్తానని చెప్తున్నావు కాబట్టి, నువ్వు నా దగ్గర ఉండడానికి నేను నీకు అనుమతిస్తున్నాను అని చెప్తారనమాట. అప్పుడు బాబా ఆయనకి కొన్ని అంటే విధేయత గురించి చెప్తూ కొన్ని కథలు కూడా చెప్పడం జరుగుతుంది. ఆహ్, మళ్ళీ బాబా ఏం చెప్తారంటే, టైం అవుతుంది కాబట్టి నేను క్లుప్తంగా అవును. ముగించేస్తున్నాను. ఓకే. గో బ్యాక్ టు నాగ్‌పూర్ and take complete rest for 1 month. Thereafter, come to Dehradun, where I will break every bone in your body. Don't think I am sending you back. I will keep you with me. It is definite. నిన్ను ఇంటికి పంపుతున్నాను అనుకోకు. నీ వెంట ప్రతి క్షణం నేను నీ తోడుగా ఉంటాను. మర్చిపోవద్దు అని ఆదేశిస్తూ బాబా చెప్తారు. అంటే బాబా నిన్ను తాత్కాలికంగా మాత్రమే నెల రోజులు సెలవు మీద పంపిస్తున్నాను. ఆ తర్వాత నువ్వు నా దగ్గరికి వచ్చి నా సేవను చేయవలసి ఉంటుంది అని. మనకు తెలిసిందే బాబు గారు తర్వాత బాబా దగ్గరికి వచ్చి ఎంత సేవను చేశారో. అతనటువంటి ఆయన గానే లేకపోతే మనకు ప్రభు చరిత్ర లార్డ్ మెహర్ అనేటువంటి సంపదను మనం పొందలేకపోతాం. అలాగే రమ గారు గాని, షీలా గాని, మెహర్‌నాథ్ కల్చురి వీళ్ళ ఫ్యామిలీ అక్కడ మెహరాబాద్‌లో ఉంటూ ఎంత సేవను అందించారో, అలాగే బాబా సేవలో బాబు కల్చురి సేవని మనం ఎప్పుడు కూడాను వర్ణించలేమనమాట. అంత సేవను అందించారు. బాబాకి నైట్ గార్డ్‌గా, వాచ్‌మ్యాన్‌గా ఉన్నారు. అలాగే బాబా పట్ల ఎంతో విధేయత ఆయన చెప్పిన ప్రతి పని చేశారు. ఆహ్, మ ఆహ్, మ లార్డ్ మెహర్ బుక్స్ అన్నిటిని కూడాను ఆయనే రాసి మనకి ఆ సంపదని అందించారు మనకి. ఆ ట్రస్ట్ నిర్వహణలో కూడా చాలా బాధ్యతలు వహించారు. ఈ విధంగా బాబు కల్చర్ గురించి తెలుసుకోవడం ధన్యజీవులం అనుకుంటున్నాము. అలాగే బాబాని ప్రేమను కూడా మనం పొందుతున్న అంత ఉన్నతమైన ఆత్మలు కానప్పటికుని బాబా అంటే ఎవరు? ఏంటి? అని మన పెద్దల ద్వారా మనం తెలుసుకున్నటువంటి మనం కూడా ఎంతో కొంత జన్యజీవులమే. బాబా మనకి అవకాశాన్ని కల్పిస్తూ, మన అతని ప్రేమను మన పైన ఆశీస్సుల్ని ఎల్లవేళ కలిగించాలని మనం కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి బాబాకి నా ధన్యవాదాలు. అలాగే ఏవైనా తప్పులు ఉంటే పెద్దలు చాలా మంది ఉన్నారు క్షమించాలని కోరుకుంటున్నాను. జై బాబా! అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. భాగ్యలక్ష్మి గారు చాలా చక్కటి విషయాలు, మంచి విషయాలు చెప్పారు. బాహు కల్చర్ గారి గురించి చాలా బాగా వివరించారండి. జై బాబా. చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ హారతి అండి. ఇప్పుడు మెహర్ రాజేంద్ర గారు రెడీగా ఉన్నారండి హారతికి? రెడీగా ఉన్నారమ్మా. పాడుతున్నారు. పాడండి. హారతి పాడు. ముత్యాల హారతి మెహరు బాబాకు మోక్ష ప్రదాతకు మెహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముత్యాల హారతి నీ బోలు ముఖ కమరములకు చంద్రుని బోలు ముఖ కమరములకు వేద వేద్యుని పద పద్మములకు మందహాసమున మనసును దోచిన మందహాసమున మనసును దోచిన మౌన భూషణ మౌన సుదూషణ మోహన గుణకు ముత్యాల హారతి కనుదోయిగను జగమంత భ్రాంతి కనుదోయిగను జగమంత భ్రాంతి కనలేవాతని ఆ దివ్య కాంతి మనమున నిలుకుము మెహరు మూర్తి మనమున నిలుపము మెహరు మూర్తి మనము చేయుము కలిగును శాంతి
మనమము చేయును కలుగును శాంతి ముత్యాల హారతి మాయా మమతల మరుగున దాగిన మాయా మమతల మరుగున దాగిన మానవాళి మే కొల్పగలించి మస్తు రక్షణ చేయగలించి మస్తు రక్షణ చేయగలించి మహిని జనించిన మేహరు బాబాకు మహిని జనించిన మేహరు బాబాకు ముత్యాల హారతి మేహరు బాబాకు మోక్ష ప్రదాతకు మేహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముత్యాల హారతి अवतार मेहर बाबा की जय। जय बाबा।